నమస్తే అండి. నమస్తే సార్. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బావుంటదా? చంద్రబాబు గెలిస్తే బావుంటదా? జగన్ సారే గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. జగన్ సారే గెలవాలి కూడా. ఎందుకండి? జగన్ సార్ వచ్చిన తర్వాత పరిపాలన అనేది చాలా బావుంది. ఎడ్యుకేషన్స్ వల్ల కూడానా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. వాలంటీర్స్ ఇంటింటికొచ్చి పెన్షన్స్ అవి ఇస్తున్నారు. ముసలి వాళ్ళు కూడానా కొద్దిగా అంటే దూరం వెళ్లి తీసుకోలేకపోతున్నారు కదా! ఇంటికొచ్చి తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా బాగా ఉంటున్నారు. స్కూల్స్ కూడా డెవలప్ అయ్యాయి. మాకు కార్ కూడా ఉంది. వాహన మిత్ర మీద ఇయర్లీ 10,000 కూడా పడుతుంది. ఓకే. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పథకాలతో పాటు వాలంటీర్ వ్యవస్థతో అదే సచివాలయాలు గాని, లేదంటే హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారని అంటున్నారు. నిజంగా జరిగాయా? హెల్త్ క్లినిక్ కూడా మంత్లీ ఒకసారి 108 వస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడానా అందరూ చూస్తున్నారు. ఏఎన్ఎంస్ అనగా, ఆశా వర్కర్లు అనగా బాగా రిసీవ్ చేసుకొని అన్నీ చూస్తున్నారు. మరి జగన్ గారు సింగిల్‌గా వస్తున్నారు. చంద్రబాబు వచ్చేసి 3 పార్టీలతో కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఈసారి ఎలక్షన్స్? ఎన్ని పార్టీలతో వచ్చినా సరే జగన్ సారే గెలుస్తారు. జగన్ సారే ఈసారి ఓట్ ఫర్ జగన్. ఓకే. ఎందుకు అంత నమ్మకం జగన్ పైన? అంటే ఈ ఫై ఈ 5 ఇయర్స్ చూసాం కదా! చాలా చేశారు జగన్ సార్. అంటే ఏ ఫెసిలిటీ అయినా సరే ఇంటికే వచ్చి చేసేవారు. అంతకుముందు వచ్చినా సరే మనం బయటికి వెళ్ళి చేయవలసి ఉండేది. ఇప్పుడు జగన్ సార్ వచ్చిన తర్వాత అన్నీ ఇంటింటికే వచ్చి చేస్తున్నారు. సో, ఓట్ ఫర్ జగన్. అంటే జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అండ్ అలాగే చంద్రబాబు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు మేనిఫెస్టోని జనాలు నమ్ముతారనిపిస్తుంది? ఎన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేసినా సరే జగన్ సార్‌కే ఓట్. ఓకే. లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మాత్రం కొద్దిగా అన్నిట్లికి కూడానా దూరం దూరం వెళ్ళవలసి వచ్చేది. ఐ మీన్ ఫంక్షన్స్‌కి కూడానా ముసలివాళ్ళు ఎండల్లో ఎళ్లి ఆఫ్టర్‌నూన్ వరకు నుంచొనే ఉండేవారు. ఇక్కడ వాలంటీర్స్ వచ్చి 1 ఆర్ 2 డేస్‌లో మాత్రమే ఫంక్షన్స్ అవి రిలీజ్ చేస్తున్నారు. సో, ముసలి వాళ్ళు ఫంక్షన్స్ అవి తీసుకునే వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయితున్నారు. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు? ఓట్ ఫర్ జగన్ వైసీపీ.